టీఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అయితదని అంటున్నాడు చేతి గుర్తు లీడరు రేవంత్ రెడ్డి సారు. ఇటు చూస్తే బీజేపీ గట్లనే ఇప్పుడు కొత్తగా పెట్టిన బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగ పార్టీలే. ఏంది గిట్ల అంటున్నాడు సారు? ఏందబ్బా ముచ్చట? బీఆర్ఎస్ పార్టీ వీఆర్ఎస్ పార్టీ అవుతుంది అన్నది ఎవరో కాదుల్లా చేతి గుర్తు లీడరు రేవంత్ రెడ్డి సారు. మరి పార్టీలు మారవంగానే అయిపోయిందా? అసలు కథ ముందున్నది. అట్లనే గిట్ల పార్టీలు మారే నాయకులను పబ్లిక్ ఎప్పుడు నమ్మరని చెప్పుకుంటూ వచ్చిండు. పార్టీని ఒకటి తయారు చేయడానికి టీఆర్ఎస్ రాష్ట్రం టీఆర్ఎస్గా చేసి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఓట్లు విధించడానికి కేసీఆర్ నాయుడు పంపిస్తారు. మీరు అన్నట్టు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చంద్రశేఖరరావు గారు కొట్లాడేటోడే అయితే చంద్రశేఖరరావు కేజ్రీవాల్ దోస్తులే కదా. గుజరాత్లో ఎందుకు ప్రచారానికి పోలే? గుజరాత్లో మోడీకి వ్యతిరేకంగా ఎందుకు ఎన్నికలలో పోటీ చేయలే? పోనీ గుజరాత్లో మోడీని ఓడించమని చంద్రశేఖరరావు గారు సభలు ఎందుకు పెట్టలేదు? గుజరాత్ ఎన్నికలలో ప్రచారంలో ఎందుకు పాల్గొనలేదు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా చెప్పుకోవచ్చు, కేఎంఆర్ కూడా చెప్పుకోవచ్చు. 4 ఎంపీలు గెలిచిన తర్వాత తెలంగాణలో జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలు జరిగినాయి. 4 జడ్పీటీసీల భారతీయ జనతా పార్టీ గెలిచిందా? నరేంద్ర మోడీ గారు ప్రజల్ని మభ్యపెట్టి మెజారిటీ మైనారిటీల మధ్యలో చీలిక తీసుకొచ్చి ఎన్నికలలో నెగ్గాలని ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ఎన్నికలలో నెగ్గాలని కుయుక్తులు పడుతున్నారు. ఆ కుయుక్తులు గుజరాత్ లో పార్టీ ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లను ఆపులు పెట్టి చీల్చి గుజరాత్ లో అధికారంలోకి వచ్చింది. కానీ ఇతర ప్రాంతాలలో ఇట్లాంటి కుయుక్తులు ఎప్పుడు కూడా సఫలీకృతం కావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తమై ఉన్నారు. వెస్ట్ బెంగాల్ తరహా లాంటి రాజకీయాలను ఇక్కడ తీసుకొచ్చి టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నట్టుగా చర్యలు తీసుకుంటున్నట్టుగా ఇద్దరు నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలు ప్రజల కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. నేను కొట్టినట్టు చేస్తాను, వేసినట్టు చేయని చెప్పి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అందరినీ ఢిల్లీకి పిలిపించి విచారించి అరెస్ట్ చేసింది. కానీ కల్వకుంట్ల కవిత గారిని మాత్రం అమ్మగారు మీరు ఎప్పుడు సమయం ఇస్తారుగా మంచి రాసుకుంటాం మీరు చెప్పేదాన్ని. చెప్పేటోడు సొంతోడు అయినా ఇన్నటోడు కన్నా ఇజ్జత్ ఉండాలి. ఇవాళ సిబిఐ మేము వస్తాము రాసుకుంటాం మీ ఇంటికి వచ్చాను అడిగితే లేదు లేదు నేను ఖాళీగా లేను వ్యాపారాలలో బిజీగా ఉన్నా 6 తారీఖు నాడు 11 తారీఖు నాడు రమ్మంటే ఓకే అమ్మ అమ్మగారు 11 తారీఖు నాడు వస్తామన్నది బీజేపీ సిబిఐ. దీన్ని బట్టి ఏం జరుగుతుందో గూడుకుంటాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంతమందిని విచారించడానికి ఢిల్లీకి రప్పించింది. ఈడీ సిబిఐ ఆఫీసులో విచారణ చేసింది. కానీ కల్వకుంట్ల కవిత గారి విషయంలో మాత్రం అమ్మగారి ఇంటికి వచ్చి చెప్పింది రాసుకుంటామంటుంది. అదేదో సినిమాలో రాసుకోరా సాపిగా అంటే ఆమెకి చెప్తుందంట మీరు రాసుకుంటారు కదా. ఇప్పుడు అమ్మగారు చెప్తారంటే వీళ్ళు రాసుకుంటారంట సిబిఐ వాళ్ళు. కాబట్టి ఇవన్నీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశానికే అభివృద్ధి జరగాలంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం చెప్తారే ప్రత్యామ్నాయం కాదు. ఏ పాలు కూడా అదే చెప్పండి. నేనే ప్రత్యామ్నాయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా అన్ని అప్పులన్నీ రద్దు చేసేస్తాను. బట్ భారతీయ జనతా పార్టీకి కేంద్రంలోనే అధికారం ఉంది. ఇవాళ మీకు పసుపు ఓటు చేయడానికి ఏమన్నా అడ్డం ఉందా? చక్కెర కర్మాగారాలు తెరవడానికి ఏమన్నా అడ్డం ఉందా? కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా రైతు రుణమాఫీ చేయడానికి ఏమన్నా అడ్డం ఉందా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేయడానికి ఏమన్నా అడ్డం ఉందా? కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి లాంటి పెద్ద పదవి ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ₹1 కూడా అదనంగా ఇవ్వలేదు. అదన్నట్టు అసలు ముచ్చట ఇటు టీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ సంపదామని చూస్తున్నారట. అట్లనే ప్రజల సమస్యలు అభివృద్ధి పనులు చేసులో కూడా 2 పార్టీలలో వెనుకబడ్డాయట. అట్లనే 2 పార్టీలు దొంగ పార్టీలు అని చెప్పుకుంటూ వచ్చిండు. అంతేమో కానీ సార్ పని పడ్డప్పుడే పార్టీ గురించి మాట్లాడుతున్నారు. కానీ మీకు తెలియకుండా మీ పార్టీలో నుంచే వేరే పార్టీలకు షెరిక్ అవుతున్నారు. సరే గది కూడా చూసుకోరా అని అంటున్నారు పబ్లిక్.